అందరికీ నమస్కారం. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అధికారులకి అందరికీ కూడా నా సహచర కార్పొరేటర్స్ కి హృదయపూర్వక స్వచ్ఛ నమస్కారాలు. గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు 7వ కౌన్సిల్ అయిపోయి 8వ కౌన్సిల్ మేము ఈ రోజు చేసుకుంటా ఉన్నాము. ప్రతిసారి కూడా మేము అడిగేది ప్రతి ఒక్కరు కూడా what is this? First of all, how do you address your mayor? How do you address your mayor? I am asking, how do you address your mayor? I am asking, how do you address madam annara? Nuvo em maatladutunnaru. No, you cannot talk to a mayor like that. No, you cannot talk to a mayor like that. No, no, that is not the way you address the chair. That is not the way you address the chair. Madam kuda anakunda enti maatladeta. When you first of all మీరు GHMC Act చదవండి, చదివి హౌస్ కి రండి. Okay, you read your GHMC Act and come. That is not the way you talk to the mayor. I'm not going to keep quiet. మీరు ఎన్ని మాట్లాడినా ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా సరే I'm keeping quiet. But that is not the way. That is not the way you respect the chair. Next time I should not. No, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యలు చూపియడమే. కూర్చోండి, మీరు కూర్చోండి. అందరికీ నమస్కారం. సో శానిటేషన్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాల నుంచి మరి 8వ కౌన్సిల్ లోకి ఈ రోజు జరుగుతా ఉన్నది. సో ప్రతిసారి కూడా మరి ఊడ్చే వాళ్ళ కొరత అనేది చాలా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో మా దగ్గర 5 SFAలు, వారి కింద 3 యూనిట్లు, మొత్తం 105 మంది ఉంటే 40 నుంచి 45 మంది మాత్రమే పనిచేస్తారు. అందులో పెద్ద మనుషులు, ముసలోళ్ళు. సో ఒక్క కాలనీ మొత్తం 18 కాలనీలు కూడా ఊడ్చలేకపోతారు. మరి రోడ్ల మీదకి పోయి మరి ప్రతి కాలనీలలో తిరుగుతుంటే రోడ్లే చక్కగుడుస్తలేరు, మీరు ఇంకేం పని చేస్తారు అని వాళ్ళు మమ్మల్ని ఎదురు క్వశ్చన్స్ వేస్తారు. స్లమ్స్ లలోనైతే మరి 2-3 నెలలకు కూడా ఒక్కరు ఊడుస్తలేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద మరి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలక్క. అదే విధంగా మరి చెట్ల కొమ్మలు ఏవైతే మరి కొట్టి అక్కడ వేస్తుండ్రో దానికోసం సపరేట్ వెహికల్ అనేది పెట్టాలి. అట్లనే మరి ఈ 2-3 పయ్యాల బండ్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము కూడా దీన వ్యవస్థలో ఉన్నాయి. అవి అన్ని ఒక పైరు పోతుంది, ఒక టైర్ పోతుంది, వెనక ఉగులాడుతా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. సో వీటిని తీసుకొని చెత్తనికి పని చేసే వాళ్ళు కూడా చెత్త తీసుకొని పోతలేరు. అట్లనే మరి జీవీబీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్ప, మరి ఖాళీ ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళు వస్తలేరు.